ఆర్టీవీ. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా అప్డేట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మాజీ కౌన్సిలర్లు బరితెగించారు. మాజీ కౌన్సిలర్ గోగుల రాజుతో మరో మాజీ కౌన్సిలర్ అక్రమ సంబంధానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓయో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది రాజు భార్య. ఆగ్రహంతో రాజు మహిళపై దాడికి దిగింది. రాజు భార్య అనురాధ. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగినట్టుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. పోలీసులు పెద్దలు నచ్చచెప్పినా వినలేదు రాజు ఆ సదరు మహిళ. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చిన ఈ మాజీ కౌన్సిలర్లు మారలేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ కౌన్సిలర్ రాజుకి సంబంధించిన విజువల్ మీరు చూడడం జరుగుతోంది. అయితే ఈ రాజు అనే కౌన్సిలర్, ఇన్ఫాక్ట్ మాజీ కౌన్సిలర్, ఇంకొక మాజీ కౌన్సిలర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎప్పుడైతే ఆ డిస్కషన్, ఆ చర్చ కాస్త రాజు భార్య అనురాధ చెవులో పడిందో వెంటనే అనురాధ ఆగ్రహంతో ఊగిపోయింది. మరి ముఖ్యంగా సమయం కోసం చూసింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోని మాజీ కౌన్సిలర్ గోగుల రాజుతో పాటు మాజీ కౌన్సిలర్, ఇన్ఫాక్ట్ ఇంకొక మాజీ కౌన్సిలర్ అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో ఓఏ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది రాజు భార్య. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత ఏం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ పేరు ఏంది, మీ భర్త ఏంది, ఏం జరిగింది? నేను ఎక్స్ వార్డ్ కౌన్సిలర్ 28 వార్డ్ కౌన్సిలర్ని. 14th వార్డ్ కౌన్సిలర్ నుంచి నేను కౌన్సిలర్గా 10 years నుంచి ఉన్నా. ఇది 14th ఏరియాలో ఇది కూడా కౌన్సిలర్ అయింది. ఇది ఎవరితో తిరిగింది ఆఖరికి ఈయన బండి మీద తిరుగుకుంటా ఈయనది బల్లో వేసుకొని ఇప్పుడు షీటీలో చేసుకుంటా. మొన్న కూడా 6 months దాకా పట్టుకొని సరే ఎందుకు ఆడదాలో చేసిన ఇది షీటీ అని చెప్పుకొని షీటీమని బెదిరించుకుంటా ఆయన లొంగ తీసుకుంటా ఇవన్నీ కథలు పడతాను. ఏమంటే నేను షీటీము, నేనేమన్నా చేయగలుగుతాను, అందరు సపోర్ట్ నాకు ఉంది, పోలీసుల సపోర్ట్ ఉంది, నాకు అన్ని తెలుసు అనేసి సిఐ ఎస్పీ ఇక అంతా తీసుకొని నేను కథలు పడతాను. ఇట్లా ఒక షీటీలో పనిచేసేది, ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేది ఇట్లాంటి కథలు పడుతుందా? ఆల్రెడీ ఒకసారి వదిలేసి ఇదే నా మీద కేసు పెడుతుందా? నీకు సిగ్గుంటుంది, పెళ్ళిగాని మొహాలు వచ్చట్లేదా? దాన్ని అయ్యేవారికి పెళ్లి చేసే సోమత లేదా? మంది మొహలు పక్కన పండ పెట్టాలి, దగ్గర దాని ఒక పండ పెట్టాలి. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటనకు సంబంధించి పోలీసులో, ఇన్ఫాక్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందా? మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సంబంధించి గత కొద్ది రోజులుగా వ్యవహారం నడుస్తుంది. కొద్ది రోజులుగా కాదు, నెల రోజులుగా నడుస్తుందని చెప్పి భార్య అనురాధ ఆరోపిస్తుంది. భార్య కూడా మాజీ కౌన్సిలర్గా 14వ వార్డు నుంచి పోటీ చేసింది. ఇప్పుడు ఎవరైతే ఆ చెట్ల జయశ్రీ నిందితురాలు ఉన్నారో తను కూడా కౌన్సిలర్గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె మాత్రం షీ టీంలో ఇక్కడ ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా ప్లస్ షీ టీంలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నలుగురికి చెప్పాల్సినటువంటి మీరే ఇతరులతో ఇట్లా ప్రవర్తిస్తే ఎలా అన్నటువంటి ఒక ఆవేశం, ఆక్రోశం గత 2 నెలల క్రితం కూడా 2 సార్లు సంఘటనలు జరిగినాయని చెప్పి తన భార్య అనురాధ ఆరోపిస్తుంది. గోగులరాజు ఎవరైతే ఉన్నారో తను మాత్రం గత కొద్ది నెలలుగా కానీ ఇతనితో మిస్బిహేవ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా తను వెళ్ళి కూడా మందలు ఇచ్చానని చెప్పి భార్య అనురాధ చెప్తుంది. అయినప్పటికీ కూడా వీరి తీరు మార్చుకోకపోవడంతో ఇంకా బరిదెగించి కొత్తగా ఓపెన్ అయినటువంటి ఓయో రూమ్ లో ఇక్కడ సరస సల్లాపాలు కొనసాగిస్తున్నారు, కామక్రీడలు కొనసాగిస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన కూడా గతంలో చేసింది. అది పెద్ద మనుషులకు వేరే వెళ్ళింది, అలాగే పోలీస్ స్టేషన్ కూడా గతంలో వెళ్ళింది. కానీ అయినప్పటికీ కూడా వీరి తీరు మార్చుకోకుండా కంటిన్యూగా ఇలాగే ఉండడం వల్ల తన భర్త కూడా తనకు కాకుండా పోతున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచి ప్రయోజకులు అయ్యేటువంటి సమయము వాళ్ళ ముందు తలదించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇట్లాంటి చిల్లర వేషాలు వేయొద్దని చెప్పి గతంలో కూడా భార్య అనురాధ భర్త గోగుల రాజుకు చెప్పింది. కానీ అయినప్పటికీ కూడా వీరి వ్యవహారంలో ఏమాత్రం మార్పు రాకపోగా ఇంకా బరిదెగించారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి అనురాధ ఒక పక్క ప్రణాళికతో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి రెక్కి నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయంతో వీళ్ళు వెళ్తున్నటువంటి ఓయో రూమ్కి వాళ్ళ టైమింగ్ అన్ని తెలుసుకొని అక్కడ బయటికి వెళ్ళి వీళ్ళని ఇద్దరిని మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గోకుల స్ట్రీట్లో
ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బంధువులతో వెళ్ళిన తర్వాత చితకబాదినటువంటి పరిస్థితి. భర్తను కూడా విచక్షణ రహితంగా చితకబాదడంతో పాటు బంధువుల సహాయంతో లోపల దాక్కుని ఉన్నటువంటి ఎవరైతే చెట్ల జయశ్రీ మాజీ కౌన్సిలరు, అలాగే ప్రస్తుతం షీ టీంలో పనిచేస్తున్నటువంటి చెట్ల జయశ్రీని కూడా బయటికి లాక్కొచ్చి విపరీతంగా బీభత్సంగా కొట్టినటువంటి పరిస్థితి బంధువులు. అయితే వీటన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే 100కి కాల్ చేయగా వచ్చినటువంటి పోలీసులు కూడా ఇక్కడ విషయాలు తెలుసుకున్నారు. తను కూడా అదే డిపార్ట్మెంట్ పనిచేస్తుండడంతో షీ టీంలో పనిచేస్తుంది. అలాగే పోలీసులు కూడా నాకు తెలుసు, నన్ను ఎవరేం చేయలేరు, నేను ఏమైనా చేయగలుగుతాను, కాబట్టి నన్ను అడిగేవారే లేరన్నటువంటి ఆలోచనలు అలాగే సమాధానాలు కూడా గతంలో అనురాధ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా నలుగురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్లాంటి భార్యాభర్తలు విడిపోయే టైంలో కానీ లేకుంటే ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని అమ్మాయిలు వాళ్ళను రక్షించడానికి కూడా షీ టీంలో పనిచేస్తున్నటువంటి తనే ఇట్లాంటి ఎవరైతే ఆకతాయిలు వెంటబడతారో వాళ్ళను పట్టుకొని వాళ్ళతో కూడా అక్రమంగా కూడా కొంత వాళ్ళని బెదిరించి కూడా లొంగ తీసుకుంటుందన్నట్టు కూడా భార్య అనురాధ ఆరోపించింది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అంటే ఇక్కడ తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది, అత్తకు బుద్ధి చెప్పి కోడలు వెళ్ళిపోయింది అన్నటువంటి ఒక మోటు సామెతని దిగ్గా కరెక్ట్ ఉటంకించేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళు సమాజంలో కొంత అవేర్నెస్ కలిగించాలి. ఎక్కడికైతే భార్య కానీ భర్త కానీ తప్పు చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ భరోసా సెంటర్లో అలాగే సఖీ సెంటర్లో కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులుగా వీళ్ళు నియమింపబడతారు. అట్లాంటి సమయంలో కూడా ఇంత బాధ్యత ఉండి కూడా పరాయి వ్యక్తులతోటి ఎందుకు ఇంత మిస్బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ ఘటన అంటే వీళ్ళిద్దరి మధ్య ఎన్ని రోజుల నుంచి తతంగం నడుస్తున్నట్టుగా భార్య అనురాధ చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం లీగల్గా ఏమైనా మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తుందా? అయితే ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. గతంలో కొన్ని సంవత్సరాలుగా అంటే వీళ్ళు మొదటిసారి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదటిసారిగా కౌన్సిలర్గా పనిచేసినటువంటి అనురాధ కూడా కౌన్సిలర్గా పనిచేసింది. అప్పుడు కూడా జయశ్రీ ఇక్కడ 13వ వార్డు నుంచి ఒకరు, 14వ వార్డు నుంచి అనురాధ వీళ్ళిద్దరూ కౌన్సిలర్గా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ కౌన్సిలర్గా పనిచేస్తూ ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎట్లాంటి లేకపోవడంతో ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మాత్రం ఇప్పుడు సఖీ సెంటర్లో ఉద్యోగం తెచ్చుకుంది. ఇప్పుడు షీ టీంలో పని చేసుకుంటూ ఇక్కడ ఎక్కడైనా సరే ఆకతాయిలు ఉంటే వాళ్ళని పట్టుకోవడం కూడా ఈమె వృత్తిగా, అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రవృత్తిలో తను కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఏళ్ల నుండి అంటే దగ్గర ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. లేటెస్ట్ విజువల్ అందుతుంది, ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. విజువల్ చూసిన తర్వాత మనతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మాజీ కౌన్సిలర్ గోగుల రాజుతో మరో మాజీ కౌన్సిలర్ అక్రమ సంబంధం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని ఓయో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది రాజు భార్య. ఆగ్రహంతో రాజు మహిళపై దాడికి దిగింది. రాజు భార్య ఆ మహిళ అట్ ద సేమ్ టైం రాజు ఇద్దరి మీద దాడికి దిగింది రాజు భార్య అనురాధ. సో ఒక్కసారి అక్కడ ఆ విజువల్ చూద్దాం, తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. భయ్యా మీడియా ద్వారా చెప్తాను నేను, దీనికి సంబంధం లేదు భయ్యా. నేను కొత్తగా పట్టణం వచ్చేది కాదు, మీ దగ్గర కొత్తగా పడలేదు.